పెద్దమ్మా ఏం పేరు పెద్దమ్మా? అనసూయ. అనసూయ. ఏ ఊరు మీది? హైదరాబాద్. హైదరాబాద్. ఇక్కడ ఉంటావు? జవహర్ నగర్. జవహర్ నగర్. ఓకే. మనం ఇది కూడా ఇది మధురా నగర్ కదా? ఓకే అక్క, నేను ఒకటే అడుగుతా పెద్దమ్మా, ఏది మరి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏమనుకుంటున్నావు నువ్వు? మరి నీ వైపు నేనైతే గోపీనాథ్ వాళ్ళ భార్య రావాలనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే మాకు గోపీనాథ్ చాలా హెల్ప్ చేసిండు. ఏ విధమైన హెల్ప్? హెల్ప్ అంటే మాకు ఏదైనా సమస్య వస్తే పోతే తీర్చేవాడు, మాట్లాడేవాడు చక్కగా. మాకు ఇది వచ్చిందన్న మోరి పాడైందంటే అమ్మ పంపిస్తున్న మనుషులను పంపించేవాడు, డ్రైనేజ్ నిండిపోయిందంటే పంపించేవాడు. అలాంటి పనులు చేసిండు నాన్న. మాకు వాటర్ కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే చేసిండు, కానీ ఆ యాదవాళ్ళు కాంట్రాక్టర్ ముండా కొడుకులు మంచిగా చేయలేదు. ఆయన తప్పు కాదు కదా నాన్న, వాడు మోసం బ్యాడ్ నేమ్ వచ్చింది. మాకు వాటర్ డ్రైనేజ్ లో నీళ్లు కలుస్తున్నాయంటే పైపులు తెప్పించి పెట్టిండు, ఉన్న వేసుకోండి. నేనా నాకు ఇప్పుడు 70 ఏళ్ళు ఇక్కడే బోరబండ పుట్టి పెరిగిన. అత్తగారి ఇల్లు జవహర్ నగర్. చేసిండు మాకు చిన్నది ఏదన్నా వచ్చినా కానీ కూడా పోయి అడిగితే సమాధానం చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 2 ఏళ్ళు అయింది, మరి వాళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు. కూర్చోండమ్మా. 6 గ్యారెంటీలు కాదు కానీ కనీసం వచ్చి మాకు ఏ సమస్య ఉంది అని అడగట్లేదు. ఓటు అంటున్నారు, అది అంటున్నారు, ఇది ఇస్తాం. ఎన్ని ఇచ్చారు నాన్న మాకు? కరెంట్ అంటున్నారు, గ్యాస్ అంటున్నారు. గ్యాస్ లేదు, బోసు లేదు. 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు, 4 రూపాయలు. ఇవి కేసీఆర్ ఇచ్చినాయి. నా 2000 పెన్షన్ కూడా ఆయన ఇచ్చినాయి. ఆ పెన్షన్ తోనే మా మందులు, మా జీవనం గడుస్తుంది. తిండి అంటే పెడతారు, మందులు తెమ్మంటే కొడుకులు తెస్తారా? సన్న బియ్యం, అవే దొడ్డు బియ్యం మిక్సీ బట్టి ఇస్తున్నారు, అంతే. అయ్యే పాలిష్ పెట్టి ఇస్తున్నారు నాన్న. ఇంకేం కావాలి నాన్న? సమస్య అంటే ఒక రాజకీయవేత్త ఉన్నప్పుడు చెప్పాలి. 2 పార్టీలు ఉంటాయి, ఒక ఇంట్లో ఒక కొడుకు ఒక పార్టీ, ఒక ఇంట్లో ఒక పార్టీ ఉంటారు. అలాంటప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చిందో అడిగేది తండ్రి అడగాల, తండ్రి అడగాలి. ఆ తండ్రి అడగకుండా నీ ఇష్టం వచ్చిన వాళ్ళకు చేసుకుంటే మాలాంటి ముసలోళ్ళ ముడిగోళ్ళం ఓటు బ్యాంక్ రాజకీయాలతో వాడుకున్నారు తప్పితే ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది కదా, 2 సంవత్సరాలు. ఏదన్నా ఉందా సమస్య? ఇంటి ముందు, నా ఇంటి ముందే డ్రైనేజ్ పగిలిపోయింది, చూడండి రా బాబా అంటే అక్క ఏపిస్తున్నాం, ఏపించులేదు, పోపించులేదు. నాన్న ఎంతో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఇక బీజేపీ అంటే నాన్న సమస్య అది కుల మత భేదంగా వాడుతున్నారు వాస్తవంగా చెప్తే. కానీ దానికి సమస్య మాకు అంతగా బీజేపీలో మేము మొదటి నుండి కూడా లేము, ఇప్పుడు కూడా లేము. కాంగ్రెస్లోనే, మా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండేది, జనార్దన్ రెడ్డి గారితో. నేను గ్లాస్ వర్క్లో జాబ్ చేశాను, మా ఆయన కూడా చేశాడు. అట్లా మాకు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ వీళ్ళు వచ్చాక మరీ ఘోరమైంది. జనార్దన్ రెడ్డి పోయి ఇంటి మీద నిలబడితే కూర్చోండి అమ్మ, మీకు ఏం కావాలి తినాలి, మాకు ఇల్లు ఎందుకంటే మా ఆయన మాకు గ్లాస్ ఫ్యాక్టరీలో ఆయనే ఉన్నాడు. ఫస్ట్ రాజకీయంలో మాకు గ్లాస్ ఫ్యాక్టరీ, మీటర్ ఫ్యాక్టరీ ఆయన ఉన్నది. అక్కడ నుండే డెవలప్మెంట్ మొత్తం ఏరియా అంతా ప్లాట్లు ఇప్పి ఎవరికన్నా కష్టం వచ్చిందని ఏ బీదోడు కానీ గొప్పోడు, చిన్నోడు, పెద్దోడు అనే సమస్య తాడా లేదు ఆయనకి. అలాంటి వ్యక్తిని పోయాడు. ఇంకా ఆయన జీవితం అయింది. మళ్ళీ మీరు అండగా ఉంటే పోయిండు. ఆవిడొచ్చింది, ఇంకా ఆమె గెలవాలి. ఆడపిల్ల బయటికి వెళ్ళిన అమ్మాయి కాదు. అలాంటప్పుడు ఆమెకి వెనక సపోర్ట్ ఎవరైనా మేమే సపోర్ట్, పబ్లిక్ సపోర్ట్ ఉన్నాను. సరే నాన్న. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.